హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియోలో చిల్లీ చికెన్ని రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. 400 గ్రామ్స్ చికెన్ తీసుకోండి, అది బోన్లెస్ తీసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1.5 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ ఇవన్నీ తీసుకొని ఈ మసాలా అంతా కూడా చికెన్కి పట్టేలాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1 ఎగ్ పగలగొట్టుకొని వేసుకోండి. ఈ ఎగ్ని కూడా మొత్తం ఈ చికెన్ మొత్తం పట్టేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్స్ మైదా కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కూడా ఈ చికెన్కి పట్టేలాగా, అంటే మనం చికెన్ పకోడీకి అయితే ఎలా అయితే కలుపుకుంటామో అలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ ఒకేసారి వేసేసుకోకండి, పల్చనైపోతుంది. ఇలా మొత్తం కూడా కలుపుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ పాటు కూడా మ్యాగ్నేట్ చేసుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ చికెన్ని ఒక్కొక్కటిగా తీసుకొని వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి, లోపల సరిగా ఉడకవు. ఇలా వేసుకున్న తర్వాత వెంటనే కలిపేయకుండా ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత ఇలా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకుందాం. ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే తీసేస్తుంది. ఇప్పుడు ఒక పాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత 5 పచ్చిమిర్చిని ఇలా సైడ్కి కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత పెద్ద సైజ్ క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకోవాలి. ఇవి ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై అయిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి రెండు కూడా ఒక 2-3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత పెద్ద సైజ్ ఆనియన్స్ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇవి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, జస్ట్ 1 మినిట్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒకసారి కలుపుకొని 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ అంతా వేసుకున్న తర్వాత ఈ వాటర్ అంతా కూడా ఒకసారి మరగనివ్వాలి. ఇలా మరిగిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ గ్రీన్ చిల్లీ సాస్, 2 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ సాస్, 2 టేబుల్ స్పూన్స్ సోయా సాస్ ఇవన్నీ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా దగ్గర పడేంత వరకు కూడా కుక్ చేసుకోవాలండి. ఒకసారి దగ్గర పడిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని మొత్తం వేసేసుకోవాలి. ఇది మనం హై ఫ్లేమ్ మీద మాత్రమే చేసుకోవాలండి. ఇలా మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి. ఈ సాసెస్ అన్నీ కూడా పీసెస్కి పట్టేంత వరకు కూడా ఇలా టాస్ చేసుకుంటూ కూడా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇంత సాసీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంతకన్నా డ్రై అయిపోతే టేస్ట్ అంత బాగోదండి. చివరిలో కొత్తిమీర చల్లుకొని ఒకసారి మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ చిల్లీ చికెన్ రెడీ. మీకు నచ్చితే ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి. Subscribe my channel.